నమస్తే, నా పేరు ప్రశాంతి. రాఖీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. వైద్య సిబ్బంది పనితీరుని పరిశీలన. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ ప్రారంభించిన చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ సభలలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. రొబ్బిచెర్ల, ఇస్సంపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించిన అధికారులు. చెక్ పవర్ ఉన్న ఏకైక నాయకుడు సర్పంచ్, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి. ఆగస్టు 25 నుంచి ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ సాగుతుంది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మాచెర్లలో వాసవి మాతకు 1,00,000 గాజుల వేడుకలు వైభవంగా. సామూహిక వరలక్ష్మి వ్రతములు. గ్రామ స్వరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ చెప్పారు. జ్వరంతో బాధపడుతూ 12 మంది ప్రభుత్వ హాస్పిటల్లో చేరారని, గత 3 నెలల నుంచి డయేరియాపై అప్రమత్తంగా ఉన్నాం. హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమన్వయంతో రోగులకు సేవలు అందించాలని కోరారు. ఇవాళ నర్సాపేట 100 పడకల హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మేమందరం రావడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు 12 కేసులు ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్. అదేవిధంగా రక్త పరీక్ష చేసిన నమూనాల్లో మరి మలేరియా కానీ, డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు. మరి డాక్టర్లు, సూపరింటెండెంట్ గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు గమనించారు, 2 నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ మలేరియా చేసాము, స్టాప్ డెంగ్యూ చేయడం జరిగింది. 3 నెలలు ఇవన్నీ చేయడం జరిగింది. మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ రావడం జరిగింది. డాక్టర్లందరూ కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యమవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త చేయమని చెప్పాము. ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకొని సెలైన్ పెట్టమని చెప్పడం జరిగింది. సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్, అదేవిధంగా ఫెనాయిల్ చల్లటం, బ్లీచింగ్ పౌడర్ వేయటం, మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపరింటెండెంట్ గారు కానీ, ఆర్డీఓ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మళ్ళీ హాస్పిటల్కి వస్తాము. పేద వైద్యులు, పేద రోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1916వ సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన 109 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రంగా ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 51 బ్రాంచులు ఉన్నాయని, 52వ బ్రాంచ్ని నరసరావుపేట పట్టణంలో ప్రారంభించడం జరిగిందని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. ఈ పల్నాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. సరే, సహకార వ్యవస్థకి సంబంధించి, ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 109 సంవత్సరాలుగా ఈ సంస్థ
సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి. విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో, ఇక్కడ పల్నాడు జిల్లాలో, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచులు లేవు. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 4 జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచుల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నరసరావుపేట మండలం ఇస్సంపాలెం రొంపిచెర్ల గ్రామ సభలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000కు పైగా ఉన్న గ్రామాల్లో సభలు నిర్వహించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ప్రతి ఇంటికి నీటి కుళాయి, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండర్తో పాటు గ్రామానికి సీసీ రోడ్లు, మంచినీళ్ల వసతి, వీధి దీపాలు ఎంతో అవసరం ఉంది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. గ్రామానికి ఏదే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక వేదిక తయారు చేసుకొని అందరూ కూడా కలిసి కూర్చొని ఒక మెమోరాండం తయారు చేసి ఇస్తే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని రేపు తర్వాత గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళిక అవసరం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో వారు చెప్పిన ప్రకారం ప్రతి గడపకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, మరి వాటర్ కనెక్షన్ ఉండాలి, ఒక టాయిలెట్ ఒకటి ఉండాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇండియన్ గ్యాస్ కనెక్షన్, ఒక గ్యాస్ కనెక్షన్ ఒకటి కావాలి, వంట గ్యాస్ కనెక్షన్. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి ఉండాలి. అదేవిధంగా గ్రామాల్లో అందరికీ ఉపయోగపడేట్టు సీసీ రోడ్లు ఉండాలి, మరి స్ట్రీట్ లైట్లు ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీటి చెరువు ఉండాలి, ఆర్డబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళటానికి రోడ్లు సదుపాయాలు కలిగి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటానికి ఇవన్నీ కూడా మనకి పనికి వస్తాయి. మా రంగులు వేసుకోవటం కాదు, మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడే మేము మా యొక్క అన్నా క్యాంటీన్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఆ విధంగా పెట్టాము. ఇప్పుడు ఆ విధంగా అదే విధంగా కొనసాగిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అంటే పేదవాడు దీని అన్నాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేస్తే పేదవాడు పొట్ట నిండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే వాటిని కూడా సహించలేకపోతున్నారంటే ఏ విధంగా ఉన్నారో చూడండి. గత వైసీపీ ప్రభుత్వ సర్పంచ్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూసిందని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం దేశ చరిత్రలోనే మంత్రి సంధ్యారాణి అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులకు ఆమోదం లభించిందన్నారు. ఉపాధి పథకం ద్వారా రాష్ట్రంలో 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన కలుగుతుందన్నారు. గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చారని, దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. గత 2 దశాబ్దాలుగా జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉంటామని భరోసానిచ్చామన్నారు. రాష్ట్రపతికైనా గవర్నర్కైనా చెక్ పవర్ ఉండదు. ఈవెన్ ఇక్కడ మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నా చెక్ పవర్ ఉండదు. చెక్ పవర్ ఉన్న ఏకైక నాయకుడు ఎవరు అంటే గ్రామ సర్పంచ్ అని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాంటి ఒక పవర్ ఉన్న పవర్ఫుల్ వస్తుంది. పవర్ అని చేతిలో ఉంటుంది. సర్పంచ్ అనుకుంటే వెంటనే చెక్కాల్సి ఒక లైట్ వేయచ్చు, ఒక కాలు వేయచ్చు, ఒక రోడ్ వేయచ్చు. ఏ పనైనా గ్రామ స్థాయిలో
ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే పెద్ద దొంగ ఇంతకుముందు ఉండేవాడు. పెద్ద దొంగ ఎవరు? ఆ దొంగ డబ్బులన్నీ కొట్టేయడానికి ప్రతి మహిళతో 350 రూపాయలు కట్టించారు. కొంతమంది 300, కొంతమంది మేము కట్టమంటే 250 కట్టండి, దీంట్లో మళ్ళీ వేరే కట్టించారు మొత్తం. అలాగే మనం పండించుకునే పంటకు ఎప్పుడూ గిట్టుబాటు ధర రాలేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టండి అంటే మనం ఎప్పుడు కూడా పంటలకు కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే పెట్టే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు వస్తే ఒకటి కొంటే ఒకటి కొనరు, ఒకటి కొంటే ఒకటి కొనరు. మొక్కజొన్నలు వెయ్యాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం వెయ్యాలట. రైతులకు తెలియదు ఏ పంట వేస్తే వస్తుంది, ఏ పంట వేస్తే రాదని. మాకు తెలుసా? అధికారులకు తెలుసా? రైతులకే తెలుసు ఏ భూమిలో ఏ పంట వేస్తే పండుతుంది, ఏ విత్తనం. 18 సంవత్సరాల్లో పెళ్లి చేయడం వల్ల ఆ పిల్లకి అంటే ఇప్పుడు 7వ నెలలోనే 6వ నెలలోనే ఎవరైనా పుట్టేస్తారు పిల్లలు, ఏమవుతుందో చెప్పండి? వాళ్ళకి ఇబ్బందే కదా. తల్లిగా మీ అందరికీ తెలుసు కదా. అదే 18 సంవత్సరాలు మనం పెళ్లి చేస్తే ఆ పాపకు కూడా బాడీ మొత్తం అంటే శరీరంలో మొత్తం అంతా ఎదుగుదల ఉండదు కదా. 18 సంవత్సరాలు ఎందుకు పెట్టారు మరి? అప్పుడు చేయటం వల్ల ఆ పిల్లలు కలిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అత్తవారింట్లో ఎలగమెలగాలో కూడా తెలియని పరిస్థితుల్లో తీసుకెళ్లి మీరు అత్తవారింట్లో పడేయకండి. దయచేసి అందరికి కూడా చెప్తున్నాను, పిల్లల్ని చదివించండి. ముఖ్యంగా పిల్లల్ని చదివించండి. పిల్లల్ని చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేస్తే పర్వాలేదు. డిగ్రీ తర్వాత పెళ్లి చేశారనుకో, వాళ్ళు కూడా చిన్న పెద్ద ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆడపిల్లలకు కూడా శరీరం మొత్తం వాళ్ళకి కూడా ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత మీరు పెళ్లి చేస్తే వాళ్ళకి కష్టం సుఖం అన్నీ తెలుస్తాయి. దయచేసి 18 సంవత్సరాల్లో పెళ్లిళ్ళు చేయకండి. అలాగే మనం ప్రాణం పోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మన పెరట్లో మరి పడిపోవడానికి రెడీగా ఉన్నట్టు తీసుకోకండి. మన పెరట్లో మన పిల్లలు కూడా పడిపోయి ఇంకుడు గుంతలు తీసుకొని ఆ ఇంకుడు గుంతల్లో కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, బట్టలు ఉతికిన నీళ్ళు అందులోకి వెళ్తే బాగుంటుంది. అదే రోడ్డు మీదకి వెళ్ళే ఇంకో రోడ్డు అంతా బురదవుతుంది. ఆ ఇంకుడు గుంతల్లో వెళ్ళే విధంగా అది కూడా చూసుకోండి. గ్రామ స్వరాజ్యాన్ని కాపాడడానికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆకాంక్షలు నెరవేరడానికి, గ్రామాల్లో రోడ్లు, కాలువలు అలాగే మిగిలిన పనులన్నీ జరగడానికి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు కూడా నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, గ్రామ పంచాయతీలో ఉన్న మీరందరూ కూడా ఎవరెవరికి ఏ పనులు ఉన్నాయో మీరు కాగితం రూపంలోనే ఇవ్వండి. ఉంటారు అధికారులు 1 గంట వరకు. కాగితాలు తెచ్చుకోండి, రాయండి. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ చెప్పారు కావాలని శాంక్షన్ చేస్తాం. భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఆగస్టు 25 ఆదివారం నుండి ఆగుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తెలిపారు. ఏలూరు ప్రజలందరికీ కూడా ఇవాళ శుభవార్త. 25వ తారీఖు నుంచి వందే భారత్ స్టాప్ ఓవర్ మన ఏలూరులో కూడా ఉండబోతుంది. ఇది ఏలూరు ప్రజలకి ఎంతో అడ్వాంటేజ్. ఈ పర్మిషన్ ఇచ్చిన రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఏలూరు తరఫున. ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది. ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి, అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి, లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి, పండగలకి ఊర్లకు రావడానికైనా కానివ్వండి, అలాగే బిజినెస్ల మీద హైదరాబాద్కైనా వైజాగ్ పోవడానికైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎకనామికల్గా గ్రోత్కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో. మాచర్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజుల మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు బత్తెనపాటి దత్తు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, 1,00,000 గాజుల మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మాచర్ల పట్టణంలో వేయం చేసేటటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంతరహితి శ్రీ ఆరవేశ కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి వారు
శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 3వ శుక్రవారం అమ్మవారికి విశేషంగా లక్షగాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దేవాలయంలో మహిళలకి సామూహిక బలాత్కారాలు నిర్వహిస్తున్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని చక్కగా లక్షగాదుల మహోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. జై వాసవి. గ్రామ స్వరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందువల్ల ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలతో ప్రజల ముందుకు వస్తామని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఉత్సాహంగా ప్రేమతో మా ఇద్దరిని కూడా ఎంతో ఆశతో కూడా మా ఇద్దరిని కూడా గెలిపించడం జరిగింది. తప్పకుండా ఏదైతే మీరు మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఏ విధంగా అయినా కానీ వాటిని నిజం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. వేదికపై ఉన్న పెద్దలు శ్రీధర్ గారికి, ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారికి, బుజ్జి గారికి, మీ సర్పంచ్ గారు రాజు గారికి, రమేష్ గారికి, గోపాలరావు గారికి, ఆంజనేయ గారికి, అలాగే ఈ గ్రామ సభ ఈ రోజు పెట్టడం అనేది కేవలం పెదకూరుపాడులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈ గ్రామ సభకి ఎందుకు పెట్టారు అనేది మీకు ఈ పాటి కొద్దిగా బాగానే అర్థమైంది. ఎన్ఆర్జిఎస్ ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పనిదినాలు కేటాయించాలి, ఆ పనిదినాలతో మన గ్రామంలో అభివృద్ధి ఏం చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. వేదిక మీద ఆశీనులైన కృష్ణదేవరాయలు గారికి, మన పార్టీ అధ్యక్షులు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, అట్లానే మనం జరిగింది వాటిని మేము తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామ స్వరాజ్యం అందినప్పుడే దేశం బాగుపడుద్ది అనేది ఒక నినాదం. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నట్టుదే దేశం బాగుంటుంది. గ్రామాలు పటిష్టంగా ఉండాలి. గ్రామాలు పటిష్టంగా ఉండాలంటే గ్రామాల్లో ఉన్న మన వ్యక్తుల మనస్తత్వాలు కూడా బాగుండాలి. గ్రామంలో అంటే మనం ఇది సభకు సమయం మీకు మనం ప్రతి అట్లానే రోడ్డు పక్కన ఎవరికి వారు మన పొలాలు గట్లు కూడా బాగు చేసుకొని ఆ పొలం పక్కన గట్టు పక్కన ఉన్న రోడ్డు కూడా బాగు చేసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. అది దయచేసి అందరూ పాటించండి. ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ చేయాలంటే చేయలేదు. ఎలక్షన్ల ముందు మేము ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కూడా ఎంతో అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి గారికి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి. మాచర్ల పట్టణంలోని యానాది కాలనీలో నివసిస్తోన్న ట్రాన్స్జెండర్ సంజనాపై బుధవారం సాయంత్రం చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడి చేశాడని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి దాడి చేశారన్నారు. చిన్న వెంకటేశ్వర్ల నుంచి ప్రాణహాని ఉంది అని తనకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నా పేరు దొంతగాని సంజన అండి. మాచర్ల మండలంలో నివసించాల్సినటువంటి ఒక ట్రాన్స్జెండర్ అండి. అయితే నిన్న రాత్రి వినాయకుడి గుట్టకు చెందిన ఒక యాదగిరి చిన్న వెంకటేశ్వర్లు అతని ఫ్యామిలీలు వాళ్ళంతా కలిసి ఆ యాదగిరి చిన్న వెంకటేశ్వర అతను నాకు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను అక్షరాల 3 లక్షల రూపాయలు ఇచ్చానండి. నా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్స్, అగ్రిమెంట్ రాసిన కాగితాలు, ట్రాన్స్ఫర్ నోట్ కాగితాలు అన్నీ ఉన్నాయండి. అయితే నిన్న సాయంత్రం నాకు 8 గంటలకి అతను ఫోన్ చేసి అమ్మ నీ డబ్బులు నీకు ఇస్తాం రా అని చెప్పి నమ్మకంగా నన్ను పిలిపించి సార్ ఇంటికి నేను అక్కడికి ఇంకొక ఏవిడేది వానం ఏది ఏవిడ మమ్మల్ని ఇద్దరం ఇంటికి వెళ్ళామండి. మమ్మల్ని నమ్మకంగా పిలిపించి ఇంట్లో కోమలోనే ఆ కాలనీలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చుట్టూ మాకు వెనకమాల నుంచి వచ్చి కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని మమ్మల్ని 40 మంది జెంట్స్ అండి, 40 మంది వాళ్ళు ఫుల్గా తాగి గంజాయి తాగి వాళ్ళు 40 మంది మమ్మల్ని ఎట్లా కొట్టారంటే అంత కిరాతం కొట్టారండి. ఈ విషయంలో మేము నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యామని వాళ్ళు కొడితే మమ్మల్ని నిన్న రాత్రి
రాత్రి నుంచి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు స్టేషన్లో. వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు రాత్రి అనగా. మళ్ళీ మేము ఉదయం స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేషన్లో ఒక్కరు లేరండి. మేము అదేం సారని మేము అడిగితే వాళ్ళు పొద్దున్నే వస్తారని చెప్తే మేము పంపించామమ్మా అని అంటున్నారు. తీసుకురామంటే ఇప్పుడు తీసుకొస్తాం, ఇంకా సేపు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తామని మాకు నిన్నటి నుంచి అదే సమాధానం చెప్పుకొస్తున్నారండి. మేము ఇప్పుడు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాచర్ల టౌన్ స్టేషన్ ముందు మేమందరము న్యాయం కావాలని చెప్పేసి మేమందరం ధర్నాకి కూర్చున్నాం సార్. మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయాలి. ఈ వీడియో మొత్తం మాకు నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ మాకు న్యాయం చేయాలి. కావాలి 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 కావాలి. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం అలవర్చుకోవాలని రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఏ.బి. శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 75 తాళ్లూరు రైతు సేవా కేంద్రంలో శుక్రవారం సుగంధ ద్రవ్యాల పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి, విత్తన శుద్ధి, వానపాముల ఎరువు, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం ఉపయోగాలను వివరించారు. రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారి సాయిబాబు మాట్లాడుతూ రైతులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పంట దిగుబడులు సాధించిన పంట నాణ్యత లోపాలు ఉంటున్నాయి అని, అందుకు భూసార లోపాలు గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. ఆర్ఎఫ్ఏ ఎన్జీఓ నెలకంట మాట్లాడుతూ సుగంధ ద్రవ్య పంటలను జీవ వైవిధ్యం పద్ధతుల్లో పండించాలని, ఉత్పత్తులకు సర్టిఫికేట్ సాధిస్తే తద్వారా పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి కె శాంతి రైతులు పాల్గొన్నారు. ఎండాకాలంలో భూములు దున్నుకొని ఉంటే, లోతుకు దున్నుకొని రెడీ కాకుండా చేసుకొని ఉంటే అప్పుడు దుక్కులు దున్నుకున్న సమయంలో ఈ పచ్చిరొట్ట ఎరువు కనుక మనం వేసుకుంటే 45 రోజులకి మళ్ళీ ఏదైనా జబ్బులు పడితే తప్ప మనం అరకతో కొనడానికి కానీ, గొంతు అనడానికి కానీ, చేలో కలపడానికి కానీ వీలయ్యేది కాదు వెంకట రోజుల్లో. అవునా అండి? ఒకవేళ అప్పుడు జల్లు పడకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ కంపంట ఉంటుంది, పైరేయడానికి నీరు ఉండదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తాం. దీన్ని కోసి తీసేసేది కాదు. ఒకటి కోసి తీసేసినా కానీ దుంపలు ఉంటే దుంపలు పెట్టడం చేయడం పైరేయడం ఇబ్బంది అవుతుంది. కానీ ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మనకి ఏమొచ్చినాయి? రొటోవేటర్లు వచ్చినాయి. ఏ పరిస్థితుల్లో ఎట్టా ఉన్నా కానీ రొటోవేటర్ వేస్తే మొత్తం దుమ్ము అయిపోతుంది. అవును కదా? కనుక ఇవాళ 45 రోజులు ఖచ్చితంగా రొటోవేటర్ అలం వేయడానికి వచ్చేటప్పటికి మనందరం తెలుసు, పైరు వేసిన తర్వాత ఇవాళ మిరప గురించే చెప్పుకుంటాం. ఎప్పుడు ఇస్తున్నారు బలాలు? ఎప్పుడు ఇస్తున్నారండి బలాలు? మీరే చెప్పండి. 60 మొదటి విడత బలం 60 రోజులకి వేస్తున్నారు. అవునా? విత్తనాలు నాటేటప్పుడు కూడా వేస్తున్నారా? అవన్నీ ఇప్పుడు వేస్తున్నారు. తర్వాత మళ్ళీ 60 రోజులకి 9 నెలలకు కానీ వేయరు. రెండో విడత బలం. అవునండి? శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేకంగా కుంకుమ పూజలు, హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి అభిషేకం, వరలక్ష్మి పూజ కార్యక్రమం మరియు లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, లక్ష్మీదేవి యాగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అత్యధికంగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట మండలం రాయపాడు గ్రామంలో గల వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శ్రీ వరలక్ష్మి వ్రత పూజా మహోత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రత పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీకృష్ణ జయంతి, హయగ్రీవ జయంతి ఆగస్టు మాసంలోనే నిర్వహిస్తామని, అలాగే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి నోములు, సోమవారాల్లో పరమశివుడికి అభిషేకాలు, పౌర్ణమి రోజున యజ్ఞోపవీత దారణం, రక్షాబంధనం తదితర పర్వదినాల ఎన్నో విశిష్టతల సమాహారం ఈ మాసమని పండితులు తెలిపారు. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ సంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం శ్రావణ మాసమని కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రావణ మాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయని, సాక్షాత్తు ఈశ్వరునిచే శ్రావణ మాస మహిమ కీర్తించబడిందన్నారు. స్త్రీలకు అత్యంత పవిత్రమైనది మాసం అన్నారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ప్రత్యేకతను సంతరించుకున్న మాసం శ్రావణ మాసమని, శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుందని, మాసమంతా ఎక్కడ చూసిన భగవన్ నామస్మరణే వినిపిస్తుందన్నారు. శ్రావణ శుక్ల చవితి నాడు నాగ చతుర్థి, పంచమి నాడు నాగదేవతను ఆరాధిస్తారని, నాగదేవతను ఆరాధిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు, గ్రహపీడలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం భక్తుల హృదయాలలో నిండి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు, ఓకూరి నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాగ్దేవి డిగ్రీ కాలేజీ నర్సరావుపేటలో ఈరోజు శ్రావణ మాస సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విద్యార్థినులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ వస్త్రధారణ అంటే ఈరోజు సాంస్కృతికంగా ఎలా ఉండాలి, మనము మన హైందవ ధర్మం ప్రకారము ఏ రకమైనటువంటి వస్త్రధారణ ఉండాలి అనేటువంటి సాధారణమైనటువంటి వస్త్రధారణతో మంచి బట్టలు కట్టుకొని దేవుని దగ్గర కూర్చొని పూజ చేయటం. అంటే పూజా కార్యక్రమాలు ఈరోజు పిల్లల్లో ఈ టెక్నాలజీ అలవాటు పడ్డ తర్వాత అన్ని మొబైల్స్లో చూస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయటంలా. కాబట్టి సాంప్రదాయ దుస్తులతోటి ప్రతి గర్ల్స్ స్టూడెంట్ కూడా ఈరోజు వచ్చి శ్రీ మహాలక్ష్మి యొక్క వ్రతంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము డిగ్రీ కాలేజీ లెవెల్లో కండక్ట్ చేశాము. మా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, పాటలు పాడారు, డ్యాన్స్ వేశారు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని పట్ల భక్తిని, ప్రేమని కూడా ఏ రకమైనగా విద్యార్థులు అలవర్చుకోవాలి అనేదాన్ని కూడా మేము తెలియజేయడం జరిగిందనమాట. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. విద్యార్థులు ఎంతో సంతోషంగా, హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ప్రతి నెల 4వ శనివారం ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆగస్టు 24 నుంచి ప్రారంభమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటన. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 4వ శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. ఈ నెల 4వ శనివారం ఆగస్టు 24న జిల్లాల్లో ఎస్సీ ఎస్టీల కోసం తొలి ప్రత్యేక పరిష్కార వేదికను నిర్వహిస్తామని తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలు ప్రత్యేక పరిష్కార వేదికను సద్వినియోగం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. పీడీఎం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ కనకాచారి 19వ సంస్మరణ సభను జయప్రదం చేయండి. ఈ నెల 25న దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక బస్టాండ్ సెంటర్లో సంబంధిత కరపత్రాన్ని పీడీఎం నాయకులు ఆవిష్కరించడం జరిగింది. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ కనకాచారి మాస్టారు ఆయన ప్రజల కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వ హంతక ముఠాలు ఆయన అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి చంపివేసింది. ఆయన చనిపోయి 19 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 25వ తేదీన 19వ సంస్మరణ సభను చిలకలూరిపేటలో పీడీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఆయన దేశంలో జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, పాలకులు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పి నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం ఉద్యమించాడు. పాలమూరు లేబర్ అంటే పాలమూరు శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవుల హక్కుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించాడు. మిత్రులారా, కామ్రేడ్ కనకాచారి సంస్కరణ సభ చిలకలూరుపేటలో ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. పీడీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ కనకాచారి అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొని
ప్రభుత్వ అంతక ముఠాలతో హత్య గావించబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ కనకాచారి. మీడియం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైనటువంటి కనకాచారి నిత్యం ప్రజల బాగు కోసం, ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి గొప్ప త్యాగధనుడు కామ్రేడ్ కనకాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.